అక్కడ షర్మిలక్క ఇక్కడ కవితక్క ఆమె అన్నతోని కయ్యం పెట్టుకొని బయటికి వచ్చి ఇంకో పార్టీల షరీకైతే ఇక్కడ ఈమెనేమో సొంత మనుషుల మీదనే కారాలు మిరియాలు నూరి కొంత గుంపును తయారు చేసుకుంది. సొంత పార్టీ మీదనే కారాలు మిరియాలు నూరింది కూడా. సరే షర్మిలక్క ముచ్చట అందరికీ ఏర్కున్నదే గాని ఇప్పుడు అయితే కవితక్క ముచ్చట చూద్దాం పార్రి. ఒకటి కాదు రెండు కాదు 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు తిరిగేందుకు తయారైంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క. శనివారం నాడు నాంపల్లిలో ఉన్న అమరవీరుల స్థూపం కాడ నివాళులు అర్పించి ఈ ముచ్చట చెప్పింది. ప్రజల దగ్గరికి వెళ్తాం, తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేస్తాం. ఎక్కడెక్కడ తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఉన్నారో, తెలంగాణ మేధావులు ఉన్నారో వారందరినీ కలుస్తాం. తెలంగాణలో అనేక సమాజాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుస్తాం. ఆ జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడెక్కడ ఆగిపోయిందో తెలుసుకుంటాం, దానికోసం పోరాటం చేస్తాం. ఇది చేసేటటువంటి క్రమంలో తెలంగాణ జాగృతిలో ఇదివరకు ప్రయాణం చేసి మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నా. ఆడికించి సీదా నిజామాబాద్ కు పోయింది కవితక్క. అక్కొస్తుందనేటి ముచ్చట ఎలకవుడే ఆలస్యం. పూలదండలు అందుకుని ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు బంజారా అక్క చెల్లెళ్ళు. సీదా సేవాలాల్ మహారాజ్ గుళ్ళకు పోయి పూజలు చేసింది కూడా. అటెంక తెలంగాణ తల్లికి పూలమాలలేసి జాగృతి జనం బాట కార్యాన్ని సాల్వ్ చేసింది కవితక్క. అగ చూడలి అక్క చెల్లెళ్ళు, కార్యకర్తలు, కవితక్క అభిమానులు ఎంతమంది వచ్చిర్రో. గమ్మతేందంటే అక్క చేస్తున్న ఈ యాత్రల కార్ పార్టీ జెండా లేదు, బాబు ఫోటో లేదు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో పట్టుకుని బయలుదేరింది అంతే. అయితే పొద్దుటిల్లు సాల్వ్ చేసి పొద్దుకాలు ఉడిపించేది కాదట. యాత్ర 33 జిల్లాలు బరాబర్ తిరుగుద్దాట. ఇప్పటికే రూట్ మ్యాప్ తయారు ఉందట కూడా. ఫిబ్రవరి వరకు యాత్ర ఒడిపించేటట్టు ప్రణాళికలన్నీ తయారు పెట్టుకున్నాకనే ఈ యాత్రకు బయలుదేరింది అనేది ఆమె చుట్టూ ఉండేటోళ్ళు అంటున్నమాట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ యాత్ర ఒడిచేటాళ్లకు పబ్లిక్ అడిగితే పార్టీ కూడా పెట్టేటట్టే ఉందట. నువ్వు ఇది నేనంటున్న మాట గిట్టనేమో అనుకునేది. మళ్ళా నలుగురు కూర్చున్నక్కడ కుర్తూ అక్క చెప్పిన ముచ్చటే. మరి చూడాలే అక్క యాత్ర ఎట్టెట సాగుతుందో, ఆఖరికి పార్టీ పెడుతుందో లేదో అనేటిదిగా.